మరి సాక్ష్యం వేయడానికి ఈ సమయం ఇచ్చినందుకు ఆత్మీయ తల్లిదండ్రులకు హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. నయముని ప్రేమించి మరి మేము అనుకున్నది ఒకటి, కానీ దేవుడు మంచి కాలేజీని ఇచ్చాడు. ఆ బిడ్డ పట్ల గొప్ప ధన్యత చూపించాడు. మరి మీరందరూ ప్రార్థన చేశారు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు నా పట్ల ఎన్నో మేలులు, ఎన్నో ఉపకారాలు చేస్తున్నాడు. కానీ నేనైతే ఏమిచ్చిన రుణం తీర్చుకోలేదు. నేను తల్లి గర్భం పుట్టినప్పుడే నేను తల్లి ప్రేమను చిన్నప్పుడే చూడలేని నన్ను నాకు ప్రేమించి నలుగురు బిడ్డలనిచ్చారు. ముగ్గురు అన్న రూతు మొదటి కూతురు, రెండో అన్న ఏజ్కేలు, మూడో అయిన, నాలుగోది నయోమి. ఆ బిడ్డలు చదువుకునడానికి మరి మేమైతే ఏ అర్హత కలిగిన తల్లిదండ్రులం కాదు. మేము చేసేది కొంచెం పని అయినను దేవుడు మరి మంచి ఆలోచనలు ఇచ్చి రక్షింపబడి మొదలుకొని ఎన్నో మేలు చేసుకుంటా పని చేసుకుంటా బిడ్డలకు జీవనోపాధి కొరనికి గడుపుకొనుకుంటూ కూడా బిడ్డలను చదివించాలని ఒక ఆశ ఇచ్చాడు. కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే నేను చెప్పలేనంత మేలులు నీకు దేవుడు చేస్తున్నాడు. అయితే అప్పుడు అంతట్లోనే దేవుడు మరి బిడ్డ 10వ తరగతి అన్న ఫస్ట్ పాస్ మార్కులు వచ్చినాయి. సంబంధం కూడా దేవుడు ఇచ్చాడు. ఆ బిడ్డకు మేము అనుకోని రీతిగా మేమైతే చేయమనుకున్నా కానీ మీరు చేయకపోయినా మేమే చేసుకుంటామని ముందుకొచ్చి బిడ్డకు మంది సంబంధం కలిగి అన్నకు పెళ్ళి అయిపోయినాక వీళ్ళకు కూడా చదువుకునడానికి ఇచ్చి మరి మా మీద ఎంతో కృపనిస్తున్నాడు. ఆ బిడ్డలకు జైన్ చేయడానికి కూడా కృపనిచ్చాడు. దేవునికి వందనాలు తండ్రి. మరి ఇప్పటికి కూడా నా ప్రభు ఎన్నో మేలులు చేస్తున్నందుకు నేను ఏమి ఇచ్చిన రుణం తెచ్చుకోలేదు. అంచనంచనిగా దేవుడు దీవిస్తున్నాడు. దేవుడు చేసిన మేలులు నేను దేన్ని మరవకుండా మరి అన్ని విషయంలో నన్ను ముందుకు నడిపించే మంచి భర్తనిచ్చాడు, మంచి బిడ్డలను ఇచ్చాడు. ఆ బిడ్డలో రక్షణ లేనప్పుడు ఒక్కొక్కసారి కన్నీరుతో ప్రార్థన చేసేదాన్ని, తండ్రి నేను రక్షింపబడి పరలోకం పోతే నా బిడ్డలు నరకానికి పోవద్దయ్యా. ఈ లోకంలో ఉన్నప్పుడు మేము నా కుటుంబంతో నీ సన్నిధిలోకి రావాలి తండ్రి. నా కుటుంబంతో రక్షణ పొందాలి. నా కుటుంబం అందరూ నీ మందిరంలో ఉండాలని కన్నీటి ప్రార్థన చేశాం. 7 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాము. బిడ్డలు నేను చిన్నప్పుడే రక్షణ పొందాను. నా బిడ్డలు కూడా రక్షణ పొందాలి. నా బిడ్డలు కూడా లోకం వైపు తిరగదు తండ్రి, నీ వైపు తిరిగి నిన్నే మహిమపరచ బిడ్డలుగా ఉండాలని అనుదినం పని చేసుకుంటూ కూడా మరి ఎక్కడ పని చేసినా అక్కడ కన్నీరుతో ప్రార్థన చేసుకునే వాళ్ళం. అప్పుడు దేవుడు కనికరించి బిడ్డలకు 4గురికి రక్షణ ఇచ్చాడు. మేమందరము రక్షణ పొందినము. మా రక్షణ కుటుంబాన్ని దేవుడు ఎంతో పోషిస్తున్నాడు. కొరినేలు కుటుంబము ఎట్లా దీవించబడ్డదో తండ్రి. మరి అట్లాంటి దైవజనులు ఉన్నారు కదా తండ్రి. లోకం మీద నేనైతే మా ఊరిలో ఉన్నప్పుడు అనుకునేదాన్ని, అయ్యో ఇంత మంచి దైవజనులు ఉన్నారా, ఇట్లా ప్రేమిస్తారా అనుకునేదని. కానీ నేను ఊహించకుండానే మంచి దైవజనులను, మంచి ఆత్మీయులను ఇచ్చి నా బిడ్డలకు మరి మాకు ఆహారము కొదవలేదు, మరి హస్తదయ్యతో కొదవలేదు. మాకు ఏ లోటు లేకుండా దేవుడు నడిపిస్తున్నందుకు వందనాలు. మీరందరూ కూడా నా కుటుంబం కొరకు, నా కొరకు ప్రార్థించండి తండ్రి. మరి ఇప్పుడు ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.